హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఏపీ ఎంసెట్లో బైపీసీ కౌన్సిలింగ్కి సంబంధించి బీ ఫార్మసీ ఇంకా ఫార్మ్ డీకి సంబంధించి మన ఏపీలో మొత్తం ఎన్ని గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి, అలానే ఆ కాలేజెస్ ఎక్కడ ఉన్నాయి, మనకి ఆ కాలేజీలో మనకి ఏ కోర్సుకి ఎంత ఫీజు ఉందో, సో వీటి గురించి ఇప్పుడు డీటెయిల్గా తెలుసుకుందాం. సో ముందుగా మనకి ఫార్మసీకి సంబంధించి గవర్నమెంట్ కాలేజెస్ అంటే అవి సపరేట్గా మనకి గవర్నమెంట్ కాలేజెస్ కాదనమాట. సో మన ఏపీలో ఏవైతే గవర్నమెంట్ యూనివర్సిటీలు ఉన్నాయో సో వాటిలో ఈ ఫార్మసీ కాలేజెస్ అనేవి ఒక బ్రాంచ్ లాగా ఉంటాయి. గవర్నమెంట్ యూనివర్సిటీల్లో బీటెక్ ఎలా అయితే బ్రాంచ్లు ఉంటాయో సేమ్ అలాగనే ఫార్మసీ కూడా బ్రాంచ్లు అయితే ఉంటాయన్నమాట. సో ఇంకా మనం ముందుగా బీ ఫార్మసీకి సంబంధించి ఎన్ని గవర్నమెంట్ కాలేజీలు ఉన్నాయో చూసుకుంటే, సో బీ ఫార్మసీకి సంబంధించి మన ఏపీలో గవర్నమెంట్ యూనివర్సిటీలో కలిపి మొత్తం మనకి 7 కాలేజీలు ఉన్నాయన్నమాట. అవి ఎక్కడెక్కడ ఉన్నాయంటే మనకి సో ముందుగా చూసుకుంటే ఆంధ్ర యూనివర్సిటీలో బీ ఫార్మసీ బ్రాంచ్ ఉంటుంది, జేఎన్‌యూ కాకినాడలో ఒక బ్రాంచ్ ఉంది, ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఒక బ్రాంచ్ ఉంది, జేఎన్‌యూ అనంతపురంలో ఒక బ్రాంచ్ ఉంది, శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ అనంతపురంలో ఒక బ్రాంచ్ ఉంది, ఇంకా ఫైనల్గా మనకి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతిలో, అలానే శ్రీ వెంకటేశ్వరలో శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలో కూడా ఒక బ్రాంచ్ ఉందన్నమాట. సో ఈ విధంగా మొత్తం మనకి ఏపీలో 7 గవర్నమెంట్ ఫార్మసీ కాలేజీలు అయితే ఉన్నాయన్నమాట. అలానే ఇంకా మనం ఫార్మ్ డీకి సంబంధించి మన ఏపీలో మొత్తం ఎన్ని గవర్నమెంట్ కాలేజీలు చూసుకుంటే, సో ముందుగా మనం స్టార్టింగ్ నుంచి చూసుకుంటే సో ఫస్ట్ కాలేజ్ వచ్చేసి మనకి ఆంధ్ర యూనివర్సిటీ అనమాట. నెక్స్ట్ వచ్చేసి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతి, శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ తిరుపతి, జేఎన్‌యూ అనంతపురం అనమాట. ఈ 4 గవర్నమెంట్ యూనివర్సిటీలో మనకి ఏపీలో అయితే ఫార్మ్ డీ అవైలబుల్ ఉందన్నమాట. అలానే రీసెంట్గా మన ఏపీలో మొత్తం గవర్నమెంట్ ఇంకా ప్రైవేట్ కలిపి మొత్తం ఎన్ని ఫార్మసీ కాలేజీలు ఉన్నాయని చెప్పేసి వీడియో చేశాను. సో ఆ వీడియోలో ఏ లిస్ట్ అయితే ఉందో సో అదే లిస్ట్లో మనకి గవర్నమెంట్ కాలేజీలకు సంబంధించి మీరు చెక్ చేసుకోవచ్చు. ఆ లిస్టుకు సంబంధించి లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చి మీరు అక్కడ చెక్ చేసుకోండి. సో ఆ లిస్ట్లో మనం గవర్నమెంట్ కాలేజ్ ఎలా చెక్ చేసుకోవాలంటే, లిస్ట్ ఓపెన్ చేసిన తర్వాత లిస్ట్లో మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా కాలేజ్ టైప్ అని చెప్పేసి, సో అక్కడ మనకి ఎక్కడైతే యూనివర్సిటీ లేదంటే ఎస్ఎఫ్ ఉంటుందో సో అవన్నీ కూడా మనకి గవర్నమెంట్ కాలేజీలు అనమాట. ఫార్మ్ డీకి సంబంధించి మనకి అన్ని కాలేజీలు కూడా మ్యాక్సిమం 30 సీట్స్ లిమిట్ ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఏపీ ఎంసెట్లో బీ ఫార్మసీ ఇంకా ఫార్మ్ డీ కాలేజీలకు సంబంధించి ఒక అప్డేట్ అనమాట. సో వీటికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.